యాక్ట్ ఆఫ్ వార్గానే పరిగణిస్తాం. న్యూక్లియర్ వెపన్స్ కూడా రెడీ పెట్టాం. మేము పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం, ఫుల్ స్పెక్ట్రమ్ వార్ అని. సో ఎవరు ప్రొవోక్ చేస్తున్నారు, సో ఎవరు కవ్విస్తున్నారు అనేది, ఎవరు ఎస్కలేట్ చేస్తున్నారు. ఇలా అమెరికా, యూరోపియన్ దేశాలు ఉపన్యాసాలు ఇస్తున్నాయి, డు నాట్ ఎస్కలేట్ అని. ఇండియా ఎస్కలేట్ చేయడం లేదు, పాకిస్తాన్ ఎస్కలేట్ చేస్తుంది. ఇండియా రియాక్ట్ అవుతుంటే పాకిస్తాన్ యాక్ట్ అవుతుంది. సో అందువల్ల భారతదేశం ఏంటంటే ఇప్పటికీ దాదాపు 15 రోజులు అయిపోయింది. సో ఎవ్రీ డే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే ఏం జరుగుతుంది చివరకు మనకు తెలియదు, కానీ చాలా క్లియర్గా అనేక రకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఎకనామిక్ ఫ్రంట్లో భారతదేశం ఇండస్ ట్రీటీని నిలిపివేసింది. ఇండస్ ట్రీటీలో ఉన్న బాగ్లెహార్ డ్యాము, ఇలాంటి డ్యామ్లో వాటర్ మేనేజ్మెంట్ పాకిస్తాన్కు సంబంధం లేకుండా సర్ప్రైజ్ నిర్వహణ చేస్తోంది. సో 90% ఆఫ్ పాకిస్తాన్ క్రాప్స్కు ఇండస్ సిస్టమే సోర్సు. ఇండస్ సిస్టంలో ఇప్పటికే 31% షార్టేజ్ ఉంది వాటర్. ఇప్పుడు ఇండియా కనుక ఆపితే 23% ఆఫ్ జీడిపి అగ్రికల్చర్ పైన నుంచే వస్తుంది పాకిస్తాన్. సో పాకిస్తాన్ విల్ ఫేస్ ఎ సీరియస్ వాటర్ క్రైసిస్. ఆల్రెడీ పంజాబ్, సింధ్ రాష్ట్రాల మధ్య గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అనే ఆర్మీ మొదలుపెట్టిన కార్యక్రమం పైన, పంజాబ్లో ఈ కార్యక్రమం మొదలు పెడితే సింధులో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. భారతదేశాన్ని హెచ్చరించిన బిల్వాల్ భుట్టో, అంటే మీరు ఇండస్లో నీళ్ళు ఆపితే రక్తం పారుతుందని చెప్పిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిల్వాల్ భుట్టో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించాడు, మీరు గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ఆపకపోతే మేము విత్డ్రా చేసుకుంటామని, వీ విల్ విత్డ్రా ఫ్రమ్ పవర్ అని. జహీద్ హుస్సేన్ అనే అతను ద డాన్ అనే ప్రముఖ పాకిస్తానీ పత్రికలో ఈ మధ్య ఫెడరేషన్ అండర్ స్ట్రెయిన్ అని ఒక వ్యాసం రాశాడు. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, జాహిద్ హుస్సేన్ ఆన్ ఫెడరేషన్ అండర్ స్ట్రెయిన్ ఇన్ ద డాన్ అని. సో ఇది మన ఇండియన్ పత్రికలో వచ్చింది కాదు నేను చెప్పేది, పాకిస్తానీ పత్రికలో వచ్చిన వ్యాసంలో చెప్పారు. బిల్వాల్ భుట్టో హెచ్చరించాడు ప్రభుత్వాన్ని, మేము మద్దతు ఉపసంహరించుకుంటాం గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ను వదులుకోకపోతే అని. ఇది ఆర్మీ ప్రమోటెడ్ ప్రాజెక్టు. సో ఆర్మీకి వ్యతిరేకంగా పాకిస్తాన్ అధికార కూటమిలో భాగమైన పీపీపీ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ, ఇది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు. సో అందువల్ల ఈ రకమైన పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నాయి. సో ఇక భారతదేశం పాకిస్తాన్తో అన్ని రకాల ట్రేడ్ను ఆపేసింది, నో ఇంపోర్ట్ ఫ్రమ్ పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ విలవిలాడుతుంది, ఎందుకంటే పాకిస్తాన్కు ట్రేడ్ అనేది చాలా కీలకం. అక్కడ వాళ్ళకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు, చాలా కష్టంగా ఉంది డాలర్ల పరిస్థితి. దానివల్ల ఇవాళ ఇతర దేశాల ద్వారా భారతదేశంలోకి వస్తువులను పంపించే ఏర్పాట్లు చేస్తుంది, ఫ్రూట్స్, టెక్స్టైల్స్ ఇట్లాంటివి. సో దాన్ని కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నాం. మన పోర్ట్స్లోకి పాకిస్తాన్ నావల్ రావు, పాకిస్తాన్ పోర్ట్లకు ఇండియన్ షిప్స్ పోవు. రెండు దేశాలు ఒకరి వైమానిక గగనతలాన్ని నిషేధించుకున్నాయి. మనం ఎప్పుడైతే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామో, పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్ కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. షిమ్లా అగ్రిమెంట్ దాదాపు ఆపడం పనే చేయడం లేదు, కానీ అట్లీస్ట్ సింబాలిక్గానైనా పాకిస్తాన్ కూడా రియాక్ట్ అయింది. మనకన్నా ముందే వాళ్ళ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారు, తర్వాత ఇండియా కూడా క్లోజ్ చేసింది. ఇదంతా సిరీస్ ఆఫ్ ఎకనామిక్ మెజర్స్. సో ఇక రెండవది డిప్లొమాటిక్ మెజర్స్. పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళింది. యునైటెడ్ నేషన్స్లో 15 మంది మెంబర్స్ ఉంటారు సెక్యూరిటీ కౌన్సిల్లో. అందులో 5 పర్మనెంట్ మెంబర్స్, యుఎస్, యూకే, రష్యా, ఫ్రాన్స్. సో ఇవి మీకు పర్మనెంట్ మెంబర్స్. చైనా నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10 ఉంటాయి. అందులో పాకిస్తాన్ కూడా ఉంది, ఈ సమయంలో 2 ఏళ్ళకి కనెక్ట్ అయింది. సో కానీ పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్లో ఇండియాను కార్నర్ చేయాలని చూస్తే భారతదేశం కూడా యుఎన్లో ఉన్న పర్మనెంట్ మెంబర్స్తో మాట్లాడుతోంది. ఈ డిప్లొమాటిక్ అగ్రెసివ్గా పాకిస్తాన్ చైనా మద్దతు కోరుతోంది. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీని చైనా ఎన్వాయ్ కలిశాడు. భారతదేశానికి కూడా రష్యా అధ్యక్షుడు పుటిన్ మద్దతు ప్రకటించాడు. సో యూరప్కు మన విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పాడు, మాకు ప్రీచర్స్ కాదు పార్ట్నర్స్ కావాలి, మీకు ఇష్టమంటే ఇండియాతో భాగస్వాములు కమ్మండి అని పిలిపించారు. సో ఇలా డిప్లొమాటిక్ మెజర్ చాలా అగ్రెసివ్గా జరుగుతున్నాయి.
సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు, అలాగే G20 విదేశాంగ మంత్రుల G20 రాయబారులతో ఫారిన్ మినిస్టర్ మాట్లాడారు. ఇదంతా డిప్లొమాటిక్ సైడ్లో. సో దిస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది యాక్షన్. సో ఆ యాక్షన్ ఫస్ట్ పార్ట్లో ఎకనామిక్ చర్యలు అంటే సెకండ్ డిప్లొమాటిక్ చర్యలు. థర్డ్ మిలిటరీ డిఫెన్స్ ప్రిపేర్నెస్లో ఆల్రెడీ పాకిస్తాన్ అబ్దాలీ మిసైల్ సిస్టమ్ను 450 కిలోమీటర్లు టార్గెట్ చేయగలిగిన సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్ మిసైల్ను పాకిస్తాన్ మరోసారి టెస్ట్ చేసింది. నిన్న ఇంకో మిసైల్ కూడా టెస్ట్ చేసింది, ఫతే అని. ఇది 120 కిలోమీటర్ రేంజ్ అది. సో భారతదేశం కూడా తన షిప్ నావల్ డ్రిల్స్ మొదలుపెట్టింది అరేబియన్ సీలో. సో మన ట్రయాడ్ అంటారు, ఒకవైపు మన సబ్మెరీను, ఒకవైపు మన ధ్రువ్ హెలికాప్టరు, మరోవైపు INS కోల్కత్తా, ఇది నావల్ డిస్ట్రాయరు. ఈ ట్రయాడ్, ఈ మూడింటిని కలిపి అరేబియన్ సీలో మనం డ్రిల్స్ చేసాం. అలాగే రష్యా నుంచి మిసైల్స్ కొంటున్నాం, అది 6 కిలోమీటర్ రేంజ్. అంటే బ్యాటిల్ ఫీల్డ్లో టాక్టికల్ మిసైల్స్ అంటారు, అంటే ఇమీడియట్గా నీ పైకి శత్రువు వస్తుంటే నిరోధించడానికి వాడతారు. సో ఆ 6 కిలోమీటర్ రేంజ్ కలిగిన టాక్టికల్ మిసైల్ రష్యా నుంచి మిసైల్స్ కొంటున్నాం. ఆల్రెడీ నిన్న ఒక షిప్మెంట్, ఈ మధ్య ఒక షిప్మెంట్ వచ్చి చేరింది, ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం. రాఫెల్ నుంచి 26 యుద్ధ విమానాలు కొన్నాం. సో ఇలా ఇండియా కూడా తన మిలిటరీ, పాకిస్తాన్ చేస్తుంది, ఇండియా చేస్తుంది, మిలిటరీ ప్రిపేర్నెస్, మిలిటరీ పరమైన చర్యలు. పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్లో LOCలో ఇప్పటికీ 11 రోజులుగా వరుసగా మీకు ఈ వైలేట్ చేస్తుంది కాల్పుల విరమణను. ఇదివరకు కూడా చేసేది. ఇదివరకు చేసేది ఏంటంటే ఇండియన్ ఆర్మీని ఎంగేజ్ చేసి చొరబాటుదారులను ఇండియాలోకి పంపించటానికి చేసేది. ఇప్పుడేమో మరింత ఇంటెన్సిఫైడ్ చేసి ఇండియన్ ఆర్మీని రాకుండా డిటర్ చేయాలి, మేమెంత చూడు గట్టిగా ఎదుర్కొంటాం అనే మెసేజ్ పంపించేటువంటి ప్రయత్నంలో ఈ పాకిస్తాన్ ఉంది. అందువల్ల మిలిటరీ రీత్యా, ఎకనామిక్, డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ రీత్యా కూడా చాలా బలమైనటువంటి చర్యల్ని రెండు వైపులా జరుగుతున్నాయి పాకిస్తాన్. అయితే నేను ముందట్లో చెప్పినప్పుడు మన దేశమేమో రెడీనెస్ను ప్రదర్శిస్తోంది, పాకిస్తాన్లోమో ప్యానిక్ కనబడుతుంది. ప్యానిక్ కనబడుతుందని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, మేము న్యూక్లియర్ వెపన్స్ కూడా వాడతామని. న్యూక్లియర్ వెపన్స్ వాడేవాడు రూఫ్ టాప్ నుంచి అరవడు. న్యూక్లియర్ వెపన్స్ అనేది సీరియస్ బిజినెస్. ఇట్స్ నాట్ ఇది ఊర్లో పేపర్ కొంటాము అని అరుచుకొని పాపం మార్కెటింగ్ చేసేవాళ్ళు, పాత పేపరు, పాత సామాన్లు కొనేవాళ్ళు గట్టిగా అరుచుకుంటూ పాత సామాన్లు కొంటాం, పాత పేపర్ కొంటాం అంటారే పాపం. అలాంటి బిజినెస్ యాక్టివిటీ కాదు కదా న్యూక్లియర్ వెపన్స్ వాడడం అనేది. పాకిస్తాన్కి అర్థం కాదు. న్యూక్లియర్ వెపన్స్ వాడేవాడు మైక్ పెట్టుకొని అనౌన్స్ చేయడు, మరి కొద్దిసేపట్లో మేము అణ్వాయుధాలు వాడతామని. సో కానీ రోజు కూడా మాట్లాడుతున్నాడు, మేము అణ్వాయుధాలు వాడతామని. పాకిస్తాన్ తీవ్రవాదుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్న హఫీజ్ సయీద్ను, ఇలాంటి తీవ్రవాద సంస్థల అధినేతలను బంకర్లకు పంపారని. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అసీం మునీర్ అసలు యాక్షన్లోనే కనబడతలేడు, ఎక్కడ ఒక మాట కూడా వినబడతలేదు, ఏడున్నాడో తెలియదు. విదేశాలకు తరలించారని కూడా అంటున్నారు, తెలియదు మనకు. లేదా ఏదైనా బంకర్లో దాచిపెట్టారా, ఏదైనా పాకిస్తాన్కి ఎక్కడో ఒక చోట అనుమానం ఉంది. ఈ జగ్లర్ వెయిన్ జీవనాడి అని వ్యాఖ్యానించి ఈ సమస్యకు ఇంతదాకా పట్టుకొచ్చిన అసీం మునీర్ సంగతి ఏమో ఇండియా చూస్తుందా అని. వాస్తవంగా అసీం మునీర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ జనరల్సే ఈ మధ్య కోర్ మీటింగ్ జరిగితే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. నీ పర్సనల్ తిక్కల వల్ల పాకిస్తాన్ దేశానికే ఎందుకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టావని తీవ్ర స్థాయిలో అసీం మునీర్ పైన విరుచుకుపడ్డారు ఇతర జనరల్స్. సో పాకిస్తాన్ పార్లమెంట్ మెంబర్ ఒకటిని అడిగారు, నీవు యుద్ధం వస్తే బార్డర్కి పోతావంటే లేదు ఇంగ్లాండ్కి పోతా అన్నాడు. సో అది పాకిస్తాన్లో ఉన్న ప్రిపేర్నెస్. తర్వాత పాకిస్తానీ ఆర్మీ జనరల్స్ తమ ఫ్యామిలీస్ను ఫారిన్ కంట్రీస్కు తరలించారన్న వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్యానిక్ కండిషన్ తెలియజేస్తుంది. దానికి ముందుగా చైనా దగ్గరికి పరుగులు తీశారు. ఇప్పుడు ప్రాపగండా వార్ మొదలుపెట్టారు. నిన్న వాళ్ళ అతావుల్లా తాహిర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టరు లాస్ట్ వెనస్డే అంటే సరిగ్గా వారం రోజుల క్రితం ట్విట్టర్లో ఒక మిడ్ నైట్ పోస్ట్ చేశాడు. 24 గంటల నుంచి 36 గంటల్లో ఇండియా మా పైన దాడి చేయబోతోందని.
వారం అయిపోతుంది దాదాపు. సో మరి ఆ వెన్స్డే కాకపోతే ఈ వెన్స్డే అవుతుందో తెలియదు. నిన్న లోకల్ అండ్ ఫారెన్ జర్నలిస్ట్లను ఎల్ఓసి పట్టుకెళ్ళాడు. చూడు ఇంకో ఇక్కడ తీవ్రవాద స్థావరాలు ఉన్నాయని ఇండియా అంటోంది, చూడు ఇక్కడెక్కడైనా మీకు తీవ్రవాద స్థావరాలు కనబడుతున్నాయా, మంచిగా అందమైన గ్రీన్ కవర్ కనబడుతుంది, మంచి ఆకర్షణీయమైన పర్వతాలు కనబడుతున్నాయి, వేర్ ఈజ్ గ్రీన్ వేర్ ఆర్ టెర్రరిస్ట్ క్యాంప్స్ అని పట్టుకెళ్ళాడు. టెర్రరిస్ట్ క్యాంప్స్ అట్లా అందరికి కనబడేటట్టుంటే అవి తీవ్రవాద స్థావరాలు అవుతాయా? సో తీవ్రవాద స్థావరాలు ఉంటే అక్కడికి జర్నలిస్టులను పట్టుకపోతారా ఎవడన్నా? గవర్నమెంట్ స్పాన్సర్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా అందంగానే కనబడుతుంది. సో మరి అసలు ఇండియా ఆరోపించిన ఎక్కడిది? పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరు చెప్తున్నాడు 30 ఏళ్ళుగా మేము ఈ డర్టీ వర్క్ చేస్తున్నామని. పాకిస్తాన్ ప్రఖ్యాత రాజకీయ నాయకుడు బిల్వాల్ భుట్టో చెప్తున్నాడు ఇది మా గత చరిత్ర, మేము మద్దతు ఇచ్చామని. సో ఒకవైపు పాకిస్తాన్ నాయకులే మేము తీవ్రవాదులకు మద్దతు ఇచ్చాం, ట్రైన్ చేసాం, ఫండ్ చేసాం అన్నీ చెప్తూ, మళ్ళీ వైపు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ జర్నలిస్టులను పట్టుకుపోయి చూడు ఎక్కడ ఉన్నాయా అని. అంటే వాళ్ళని బహుశా ఆ బార్డర్ ఎల్ఓసి పక్కనే ఉన్న తీవ్రవాద స్థావరాలు ఇప్పటికే ఖాళీ చేసి ఉంటారు, ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ జరిగితే ఈజీగా వాళ్ళు అటాక్ చేయొచ్చు కదా అని. సో ఇప్పుడు ఈ టైంలో భారత ప్రభుత్వం మీరు అన్నట్లు మాక్ డ్రిల్స్ రేపు బుధవారం రోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ జరుపుతున్నారు. ముఖ్యంగా పంజాబ్లోని ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ అంటారు. ఇది 1971లో కూడా వారప్పుడు పాకిస్తాన్ దాడికి గురైంది, ఎందుకంటే సరిహద్దున ఉంటుంది కనుక సహజంగా ఫస్ట్ అటాక్ చేయొచ్చు. అక్కడ బ్లాక్అవుట్ డ్రిల్ చేశారు. బ్లాక్అవుట్ డ్రిల్ అంటే కరెంటు పోతే ఎలా వ్యవహరించాలి, ఎందుకంటే యుద్ధ సమయంలో క్లియర్గా జరిగే పరిణామం ఏం జరుగుతుంది అంటే కరెంట్ లైటింగ్ ఉంటే ఎనిమీ టార్గెట్స్ మిసైల్స్ కావచ్చు, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ కావచ్చు, ఆ లైట్లను చూసి టార్గెట్ చేస్తుంటారు. ఎందుకంటే నాకు ఇప్పటికి గుర్తు 1971 ఇండియా పాకిస్తాన్ వారప్పుడు నాకు 7-8 ఇయర్స్. నాకు స్టిల్ రిమెంబర్ స్కూల్లో మాకు ఒక డ్రామాలు వేసేందుకు ఒక స్టేజ్ ఉండే, ఆ స్టేజ్ మీద మేము 3 కూర్చుంటే అప్పుడు మా నాన్న నాకు న్యూస్ చెప్తే నేను వచ్చి వాళ్ళకి చెప్పేవాడిని, రాత్రి నైట్ లైట్లు అన్నీ ఆఫ్ చేస్తారా భయపడకూడదు మనం అని. సో అందువల్ల బ్లాక్అవుట్ డ్రిల్ అంటారు. సో ఐ వాజ్ జస్ట్ 7 ఇయర్స్ ఎప్పుడు. సో అందువల్ల మనకు ఆ స్థాయిలో వార్ చూసిన అనుభవం లేదు. ఇప్పుడు ఇదేదో ఇజ్రాయెల్ లాంటి కంట్రీ కాదు, ఎయిర్ సైరన్ వస్తే మనకు తెలియదు మనం ఎలా ప్రిపేర్ కావాలని. అందువల్ల ఇలా ఎయిర్ సైరన్ వస్తే ఏం చేయాలి అంటే మిసైల్ అటాక్ జరగబోతోంది, ఇలాంటి టైంలో ఎయిర్ సైరన్స్ వస్తాయి. ఇవన్నీ యుద్ధం వచ్చేసిందనే ఇక అయిపోయింది అనే ప్యానిక్ కాదు, వాస్తవంగా ప్యానిక్ లేదు కూడా. మీరు అలా అయితే అసలు అన్ని సూపర్ మార్కెట్లు అన్నీ ఖాళీ కావాలి కదా, రోడ్ల మీద మొత్తం పెట్రోల్ బంకులన్నీ ఖాళీ కావాలి కదా, అలాంటి ఏమీ ప్యానిక్ లేదు. పాకిస్తాన్ ప్యానిక్ కనబడుతుంది, ఇండియా రెడీనెస్ కనబడుతుంది. ప్రభుత్వ ప్రకటనలో ఆ ప్యానిక్ లేదు, ప్రజల్లో కూడా లేదు. మీకు రోడ్డు మీద